రాబోయే మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎల్లంపేట్, అలియాబాద్, 3 చింతలపల్లిలోని మొత్తం 69 కౌన్సిలర్స్ ని గెలిపించుకొని చైర్మన్ పదవులను కైవసం చేసుకుంటామన్నారు. ఎవరి దమ్మెంతో ఇప్పుడు చూసుకుందామంటూ మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. మేడ్చల్ కేఎల్ఆర్ వెంచర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మల్లారెడ్డి హాజరయ్యారు. ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో, ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలు అయినాయి. ఇప్పుడు రేపు వచ్చే మాకు 3 మున్సిపాలిటీలు వచ్చినాయి. ఒకటి సోమవారం, ఒకటి ఎల్లంపేట్, మన అలియాబాద్, మన 3 చింతలపల్లి. 3 కూడా 69 కార్పొరేటర్ కౌన్సిలర్లు వచ్చారు. సాలిడ్ గా 1 సైడ్ గెలుస్తాం. ఇప్పుడు ఎవరి దమ్మేందో ఇలా చూపించాలి. ఇప్పుడు మనం అర్థమైందా? ఇది ఛాలెంజ్. ఇది 3 మున్సిపాలిటీలు చైర్మన్ చేసుకునేది ఛాలెంజ్. ఓలడు మంది కాళీవాసులు అంటే రిప్రజెంటేషన్ ఇచ్చారు. మండే నాడు కూడా వాటర్ వర్క్స్ ఆడికి పోతున్నా. ఎందుకంటే నీళ్లు వస్తలేవు, కరెంట్ సరిగ్గా వస్తలేదు, అవస్థపడుతున్నారు ప్రజలంతా. మేడ్చల్ ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు 10 ఏళ్ళు జరగలే అట్లా. ప్రజలు రోజు ఇచ్చిపెట్టి రోజు మన ఆడబిడ్డలో పర్ఫెక్ట్ నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అన్ని బాధలు అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ లేదు, నీళ్లు లేవు, కరెంట్ సరిగా లేదు, అన్ని ప్రాబ్లమ్స్, వ్యాపారాలు లేవు, అన్ని ప్రాబ్లమ్స్. వాళ్ళు అన్ని బాగా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలకేమో అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. నాకు అదే అర్థమైతే లేదు. వాళ్ళు మాటలే చెప్తున్నారు కానీ, అబద్ధాలు చెప్తున్నారు కానీ ప్రజలలో రియాలిటీ కూడా ఎవ్వరు కూడా, ఒక్క నాయకుడు కూడా